ఫ్రీ బస్ అమలు చేస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి, ఎలా స్పందిస్తారండి? ఆటో కార్మికులందరూ కూడా తీవ్రంగా నష్టపోతారండి. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం మూలాన జీవనోపాధి అనేది కోల్పోతారు. కాబట్టి ఏంటంటే కూటమి ప్రభుత్వం అమలు చేయాలనుకున్న ఆటో డ్రైవర్లకు ఏదైతే 15,000 రూపాయల పథకం అనేది ఉందో అది తక్షణమే అమలు చేయాలి. ఆల్రెడీ ఇప్పటికి సంవత్సర కాలం గడిచిపోయింది. అయినా సరే గవర్నమెంట్ ఎంతసేపటికి డ్రైవర్లకి పెనాల్టీలు వేయాలి, లేకపోతే వేరే రూపేణ ఏ రకమైన గుంజాలి ఆటో డ్రైవర్ల దగ్గర అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్పితే కూటమి ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పథకం ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లకి మెయిన్గా ఆ పథకం తక్షణం అమలు చేయాలి. చేశాక మీరు ఏ పథకం పెట్టుకున్నా కూడా మాకు నిరభ్యంతరంగా మేమందరం కూడా ఏకీభవిస్తాం. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి కావాల్సిన సమస్యలన్నీ తక్షణం పరిష్కరించాలి. లేకపోతే కనుక ఇది భారీ ఎత్తు ఉద్యమం మేము ప్రేరేపిస్తాం, కంపల్సరీ ఉద్యమం చేస్తాం. ఎన్నికల ముందు మీకు అనేక హామీలు ఇచ్చారా? ఈ ప్రభుత్వం అధికారంగా వస్తే మేము అది చేస్తాం, బోర్డు ఏర్పాటు చేస్తాం, డబ్బులు రుణాలు ఇస్తామన్నారు. ఎన్నికల ముందు చేస్తామన్న హామీలు ఏవి కూడా అమలు చేయలేదండి. దాంతోపాటు ఏంటంటే మొన్న ఫ్లడ్స్ వచ్చి మునిగిపోయినాయి. ప్రతి ఒక్క డ్రైవర్కి ఏ డ్రైవర్ అయితే మునిగిపోయాడో ఆ డ్రైవర్కి 10,000 రూపాయల ఆర్థిక సాయం అన్నారు. ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఆర్థిక సాయం రాలేదు. బండ్లన్నీ మా మునిగిపోయినాయి, మేము సర్వనాశనం అయిపోయాం. ఫైనాన్సర్లు ఒక్కొక్కళ్ళు అడ్డంగా దోచుకోవడమే తప్పితే ఇలా మునిగిపోయి ఇంత లాస్ అయిపోయి ఉన్నారు కదా, వాళ్ళని ఏదైనా మనం ఆదుకుందాం అనే ఆలోచన ఒక్కడు చేయలేదండి. ఈవెన్ నేనే సాక్ష్యం. నా బండ్లు 3 బండ్లు మునిగిపోయినాయి. 3 బండ్లకు ₹10 బిళ్ళ కూడా రాలేదు నాకు. అది గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కటి కూడా ఏ నష్టపరిహారం అయితే ప్రజలకు అందాలో ఆ నష్టపరిహారం అంటే ఆటో వాళ్ళ సమస్యలే కాదండి, అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అని మేము హెచ్చరిస్తున్నాం. ఆటో కార్మికుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. దానికి తోడు దానికి ఏదైనా ఆటో డ్రైవర్కి ఏదైనా ప్రత్యామ్నాయం కల్పించి వాళ్ళకి ఏదైనా మెరుగైన పథకాలు కానీ లేదా ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ఆటో కార్మికులు మేము వస్తే అధికారంగా వస్తే మీకు న్యాయం ఇస్తా ఉన్నారు, న్యాయం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏం ప్రకటించలేదు, ఏమీ భరోసా లేదు. ఇప్పుడు వరకు భరోసా ఉండదో కూడా నమ్మకం లేక ఆందోళన పరిస్థితుల్లో డ్రైవర్లు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి దాని గురించి ఆలోచించి ఒక పక్కన బ్రేకులని ప్రైవేట్ వారం చేసి ఆ బ్రేకులు చేసే దగ్గర కూడా ఎక్కువగా వసూలు చేయడం. లేకపోతే మొత్తం బాగు చేయాలంటే ఆటో బాగు చేయాలంటే 25,000 30,000 ఖర్చు అవుతుంది బ్రేక్ వెళ్ళాలంటే. అలాంటి పరిస్థితుల్లో డైనమోలో పడిపోయే డ్రైవరు ఇబ్బందులు పాలవుతున్నట్టు. కాబట్టి ఈ డ్రైవర్ల గురించి కూడా సాధక బాధకాలు తెలుసుకొని అప్పుడు మీరు ఫ్రీ బస్సులు కానీ ఇంకా వేరే పథకాలు కానీ పెడితే మంచిదని నా ఉద్దేశం.